హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వడ ఎప్పుడైనా ఇంట్లో చేసుకోరు మ్యాక్సిమం, ఎందుకంటే ఆయిల్ వస్తుందని. ఎట్లా చేసుకుంటే ఆయిల్ రాకుండా చాలా టేస్టీగా మంచిగా హోటల్ స్టైల్ వస్తుందో మీకు చూపిస్తాయి ఈరోజు. అయితే ఫస్ట్ అయితే మినప్పప్పు అయితే 4 to 5 hours అయితే నానబెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీకి పెట్టుకొని నైట్ అంతా పెట్టేసిన. మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే దాన్ని మంచిగా కలుపుకొని దాంట్లో ఉప్పు అయితే వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే వడలు ఎంత మంచిగా వేస్తున్నానో. ఫస్ట్ అయితే మంచిగా కలుపుకొని పెట్టుకున్నాక పక్కన వాటర్ అయితే పెట్టుకున్నా. వాటర్ తడి పెట్టుకుంటూ దాన్ని మంచిగా స్టైల్ వేసి రంధ్రమలక వేస్తున్నా. దీన్ని కొంచెం వేగనిచ్చిన తర్వాతనే కదిలియాలి, లేకపోతే అవంతా పలిగిపోతాయి. కాబట్టి కొంచెం వేగిన తర్వాత మలుపుకుంటున్నా. చూస్తున్నారా హోటల్ స్టైల్లోనే వస్తున్నాయి. పెద్దగా అయితే ఉడకవు ఎక్కువ, కాబట్టి చిన్న సైజులో చేస్తే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదని నేనైతే నార్మల్ సైజులోనే. హోటల్ స్టైల్ వడలు రావాలి అంటే మనం మినపప్పు నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటాం కదా. మిక్సీకి వేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ అస్సలు కలుపుకోదు, నార్మల్ క్వాంటిటీయే కలుపుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాక కొంచెం ఇడ్లీ రవ్వని వేసి పడనట్టు కలుపుకొని మంచిగా కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే తీసుకుంటే మనకి వడలు ఇలా వస్తాయి. ఆయిల్ అస్సలు పట్టుకోదు, మనం ఆయిల్ అస్సలే పట్టుకోదు. చూస్తున్నారుగా ఎంత మంచి హోటల్ స్టైల్ లాగా వచ్చేసింది. సూపర్ అయినాయి అసలు వడలు. ట్రై చేయండి.